హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను, మా వారు, మా పిల్లలిద్దరము సంక్రాంతి హాలిడేస్‌కి మా అమ్మగారింటికైతే వెళ్తున్నామండి. ఈరోజొచ్చేసి జనవరి 11 ఈవినింగ్ అయితే మేము 5:30కి మా అమ్మగారింటికైతే బయలుదేరాము. ఇలా అయితే వెళ్తున్నామండి. ఈ పండుగ 4 రోజులు మేము మా అమ్మగారింట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో నేను ఈ వీడియోలో మీకైతే చూపించబోతున్నానండి. దానికన్నా ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. దారిలో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ వెళ్తూ తాడేపల్లిగూడన ఒక చిన్న షాపింగ్ అయితే చేశామండి. భోగి రోజు మా వారి పుట్టినరోజండి. అందు గురించి మా వారికైతే ఇక్కడ డ్రెస్ అయితే తీసుకుంటున్నాము. షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము. అమ్మ మేము వచ్చేసరికి వంట రెడీ చేసి అయితే పెట్టేసిందండి. మేము వచ్చేటప్పటికి నైట్ 7 అయితే అయ్యిందండి. పిల్లలకి డిన్నర్ పెట్టేసి నేను మా వారు కూడా తినేసాము. మేము డిన్నర్ చేసేసి కొంచెం సేపు అయితే మాట్లాడుకొని మా మేనల్లుడితోటి కొంచెం సేపు అయితే ఆడుకొని పిల్లలకి పాలు కలిపిచ్చేసి అయితే పడుకున్నామండి. మరుసటి రోజు అయితే 12వ తారీఖు. ఆ రోజు మధ్యాహ్నం మా నాన్నగారు భోగి మంట అయితే వేయించాలి పిల్లల చేత అని చెప్పి భోగి పిడకల దండ అయితే గుచ్చుతున్నారండి. ఎప్పుడు మా నాన్నగారే గుచ్చుతారండి. 12వ తారీఖు నైట్ అయితే మా అమ్మ అయితే సున్నుండలు అయితే చేసింది. మధ్యాహ్నం మా నాన్నగారు భోగి పిడకల దండ అయితే రెడీ చేసేసారు భోగికి. మా అమ్మ అయితే ఇక్కడ సున్నుండలు అయితే చేసేస్తుంది. భోగి రోజున భోగి మంట వేసిన తర్వాత తలస్నానం చేసిన తర్వాత స్వీట్ అయితే తినాలి కదండి. అందుకోసం అమ్మ సున్నుండలు అయితే రెడీ చేసేస్తుంది. సంక్రాంతి పండుగ అంటేనే కంపల్సరీ సున్నుండ అనేది ఉండాలి కదండి. అందుకోసమే అమ్మ సున్నుండలు అయితే రెడీ చేసేసింది. సున్నుండలు రెడీ చేయడం అయ్యాక మేమందరం డిన్నర్ అయితే చేసేసామండి. ఈరోజు మార్నింగ్ మా తమ్ముడు చికెన్ అయితే తెచ్చాడండి. నైట్ మేము వచ్చినప్పుడేమో అమ్మ ఎగ్స్ అయితే కర్రీ వండింది. మరుసటి రోజు అయితే చికెన్ తెచ్చాడు. చికెన్ కర్రీతో అయితే భోజనం అయితే చేసేసామండి. తెల్లవారితే భోగి అండి. అందుకోసం గబగబా డిన్నర్ చేసేసి పడుకుండిపోయామండి. ఎర్లీ మార్నింగ్ భోగి రోజు అయితే నిద్ర లేచి తల స్నానాలు అయితే చేసేసామండి. మేమైతే ప్రతి సంవత్సరం భోగి మంట అయితే వేస్తామండి. అలాగే మా నాన్నగారు కంపల్సరీ ఆవు పేడతో భోగి పిడకలు అయితే చేసి పిల్లలకి దండల కింద అయితే ఇలా అయితే చేస్తారండి. వాటిని పిల్లల చేత అయితే భోగి మంట అయితే వేయిస్తామండి. ఇక్కడ మా వారు భోగి మంటకైతే సిద్ధం చేస్తున్నారు. మా పిల్లలు ఇద్దరు మా మేనల్లుడు అయితే భోగి మంట వేయడానికి రెడీగా ఉన్నారండి. మా మేనల్లుడు అంటే మా అన్నయ్య గారు అబ్బాయి అండి. వీళ్ళు ముగ్గురు అయితే భోగి మంట అయితే వేస్తారండి. వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి అరేంజ్మెంట్ అంతా మా వారైతే చేస్తున్నారు. మా చిన్నబాబు అయితే నేను అంటిస్తా అని చెప్పి వాడైతే అంటిస్తున్నాడండి. వాడికైతే అదైతే అంటుకోవట్లేదు. స్టార్టింగ్ అయితే అంటుకుంటుంది కానీ అదైతే మొత్తం అయితే అంటుకోవట్లేదు, ఆరిపోతుంది. తర్వాత మా వారైతే అంటించారండి. మేము భోగి రోజు భోగి మంట అయితే ఇలా వేసుకుంటామండి ప్రతి సంవత్సరం. నేను ప్రతి సంవత్సరం పిల్లల్ని తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఇలా భోగి మంట అయితే వేస్తామండి. మాకు అక్కడే మా నాన్నగారు అయితే భోగి దండలు రెడీ చేసి పెట్టుంచుతారండి. అందుకోసమే మేమైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే భోగి పండుగ అయితే చేసుకుంటాము. మేము భోగి మంట ఎలా వేసుకుంటున్నామో మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే వేసుకుంటారా? మీరు ఇలాగే వేసుకుంటారా భోగి మంట? ఆవు పేడ సేకరించి వాటితో పిడకలు చేసి దండ కింద గుచ్చి ఇలాగే వేసుకుంటారా? లేదా మీ ఊర్లో భోగి మంట ఎలా వేసుకుంటారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా మా పెద్ద బాబాయ్ అయితే వేస్తాడండి. పెద్ద పిల్లల దగ్గర నుంచి వేసుకుంటూ రావాలి ఈ దండ. మాకైతే ఇలాగే చేస్తారు.
ముందు మా పెద్దబాబు వేస్తాడండి మంట మీద భోగిదండ. తర్వాత మా చిన్నబాబు చేత అయితే వేయించాము. తర్వాత మా చిన్న మేనల్లుడైతే, చిన్న మేనల్లుడు అంటే మాకొక్కటే మేనల్లుడండి, మేనల్లుడైతే వేస్తాడు. ఇలా ముగ్గురు అయితే వేశారండి. మీరు కూడా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ మా భోగి మంట. చూసారు కదండి, మొత్తానికి మా భోగిమంట అయితే ఇలా అయితే వేసుకున్నామండి. స్టార్టింగ్ అయితే అసలు వెలగలేదు కానీ కొంచెం అంటుకున్న తర్వాత భోగి పిడకలు మండుతూనే ఉన్నాయండి. నేను ఇలా వీడియో తీస్తుంటే మా వారు, నేను తీస్తానులే, నువ్వు కూడా భోగిమంట దగ్గరికి వెళ్ళు అని అయితే అన్నారండి. ఈ భోగిమంట అయితే కాచుకోవడం చాలా మంచిదని అంటారండి. ఆవు పిడకలతో వస్తుంది కదండి, ఆవు పేడ పిడకలతో వస్తుంది కదా, వేడి కాచితే చాలా మంచిది అని అంటారండి. ఈలోపు మా అన్నయ్య, మా తమ్ముడు కూడా పక్కన మేమైతే ఇంకో ఇల్లు అయితే కట్టుకుంటున్నామండి. దానికి గేట్లు వచ్చినాయి అని చెప్పి వాళ్ళైతే పట్టుకుని అయితే వెళ్తున్నారు. నేనైతే ఇక్కడ భోగిమంట అయితే వేడి కాచుకుంటున్నానండి. ఫైనల్గా మా భోగిమంట అయితే మేమైతే ఇలా అయితే వేసుకున్నాం. మేము భోగిమంట పూర్తి చేసుకుని లోపలికి వెళ్ళేసరికి అమ్మ టిఫిన్ అయితే రెడీ చేసిందండి. ఇడ్లీ వేసి చట్నీ అయితే చేసింది. మేమైతే టిఫిన్ అయితే తినేసాం. భోగి రోజు మా వారి పుట్టినరోజు అని చెప్పాను కదండి, సేమియా కూడా చేసేసిందండి. మేము టిఫిన్ తినేసి కొంచెం సేపు ఆగి సేమియా కూడా తినేసామండి. అమ్మ ప్రతి సంవత్సరం మేము పండక్కి వెళ్ళకముందే పిండి వంటలన్నీ చేసి పెట్టేసేదండి. అరిసెలు అయితే ఏ సంవత్సరము కూడా మానేదే కాదండి. పక్కన అమ్మ వాళ్ళు ఇంకో ఇల్లు కడుతున్నారు అన్నాను కదండి, ఆ ఇంటి పనుల్లో పడి ఈ సంవత్సరం పిండి వంటలు అయితే ఏమీ చేయలేదు. అందుకోసం భోగి రోజున పిండి కలిపిస్తాను, కొంచెం వండుకుందామా అని అయితే అడిగిందండి. సరే అని చెప్పి అన్నామండి. మా అమ్మ అయితే పిండి కలిపించింది. మా అమ్మ, నేను, మా వదిన కలిపి భోగి రోజున టిఫిన్ తినేసిన తర్వాత కొంచెం జంతికలు, కొంచెం కారపూస అయితే వండేసుకున్నామండి.
అసలు వండడానికి పిండి మనుషుల్ని పెట్టి కొట్టించి అయితే వండేదండి. పండగ టైం కదండి, మనుషులైతే ఎవరు రానని అయితే అన్నారు. అందుకోసం ఇంక ఇంటి పని చేసి చేసి చేయలేకపోతున్నానని చెప్పి ఈ సంవత్సరం అరిసెలు అయితే వండలేదండి. మేము వెళ్ళిన రోజు కూడా తాపీ పని చేయడానికైతే పని వాళ్ళైతే వచ్చారండి. అందుకోసం అమ్మకి పిండి వంటలు వండడం అవ్వలేదు. అందుకనే భోగి రోజు అయితే ఇలా వదిన నేను అమ్మ కలిపి ఇలా అయితే కొన్ని జంతికలు కొంచెం కారపూస అయితే వండుకున్నాము. ఆ తరువాత కొంచెం పకోడీ కూడా వేసిందండి అమ్మ. ఈ పిండి వంటలు పూర్తయ్యేసరికి మధ్యాహ్నం 2 అయితే అయ్యిందండి. ఆ రోజు అట్టేసరన్నం పచ్చి పులుసు అయితే చేసిందండి. ఈ పిండి వంటలన్నీ వండేసిన తర్వాత మేమైతే భోజనం అయితే చేసేసాం. భోగి రోజు సాయంత్రం మా అన్నయ్య, మా వదిన, మా మేనల్లుడు, మా వదిన వాళ్ళ అమ్మగారింటికి పండక్కైతే వెళ్ళారండి. మేము వస్తున్నాం కదా అని చెప్పి ఉన్నారు. భోగి రోజు సాయంత్రం వాళ్ళైతే వెళ్ళారండి. ఇక తర్వాత రోజు సంక్రాంతి రోజున అమ్మ అయితే కేసర బూరెలు అయితే వండిందండి. వాటిని మేము హల్వా బూరెలు అని కూడా అంటామండి. దాంతోపాటు గారెలు, చిట్టి చిట్టి బూరెలు కూడా వేసిందండి. అమ్మ ఎన్ని వంటలు చేసినా సరే పొయ్యి మీదనే చేస్తుందండి. గ్యాస్ మీద చాలా తక్కువ. ఇలా పిండి వంటలు చేసినా ఏం చేసినా వాళ్ళ రైస్ అయినా ఏదైనా సరే పొయ్యి మీదే చేసుకుంటుందండి. మా అమ్మకి చాలా ఓపిక ఎక్కువండి. పక్కన ఇంటి పని చేస్తుంటే ఆ పనిలో సాయం వస్తుంది. ఇంటి దగ్గరే గేదెలు ఉంటే గేదెలు పాలు తీస్తుందండి. గేదెల పని చాలా మటుకు చేస్తుందండి. ఇప్పుడు గేదెలు ఇంటి దగ్గర అయితే ఉండట్లేదు. పక్కన ఇల్లు కడుతున్నారన్నాను కదండి, వేరే చోట గేదెలను అయితే కడుతున్నారు. అదే అచ్చమైన పల్లెటూరు అండి. చాలా బాగుంటుంది మా ఊరైతే. మా అమ్మ అయితే ఇక్కడ వంటలు అయితే చేసేస్తుంది. చిన్న చిన్న పునుకుల కింద అయితే మిగిలిన పిండితో అయితే వేసేస్తుందండి. పెద్ద పండుగ రోజు గారెలు, బూరెలు ఇలా చిన్ని చిన్ని చిట్టు బూరెలు అయితే వేసిందండి. అమ్మ వేస్తుంటే అమ్మకు సాయంగా నేనైతే అవి ఫ్రై అయ్యాక తీసేస్తున్నాను. ఈ పని అయిపోయిన తర్వాత పిల్లలకు పెట్టేసి మేమందరం తినేసామండి. అమ్మ ఈ వంటలన్నీ ఎలా చేసిందో, ఈ రెసిపీస్ అన్నీ ఎలా తయారు చేసిందో సపరేట్గా వీడియో అయితే చేసి నేనైతే అప్లోడ్ అయితే చేస్తానండి. మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. మా అమ్మ చేసే వంటలు చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి. చాలా బాగా అయితే చేస్తుంది. ఇవి చేసేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి పప్పు చారు అయితే చేసిందండి. ఈరోజు సంక్రాంతి పండగ కాబట్టి పప్పు చారు అయితే చేసిందండి. మేము మధ్యాహ్నం పప్పు చారుతోటి భోజనం అయితే చేసేసాం. ఇకపోతే 3వ రోజు కనుమ పండగ అండి. కనుమ రోజు అయితే బిర్యానీ చేసిందండి. చూస్తున్నారు కదండి, వేడివేడిగా బిర్యానీ అయితే చేసింది. దాంతోపాటుగా చికెన్ కర్రీ అయితే వండిందండి. ఇకపోతే బిర్యానీలోకి మా పెద్దబాబుకి పెరుగు చట్నీ అంటే చాలా ఇష్టమండి. పెరుగు చట్నీ చేసింది. ఇక అలాగే మా పిల్లల కోసం మటన్ తెప్పించి మటన్ ఇలా ఫ్రై అయితే చేసిందండి. కనుమ రోజు సాయంత్రం మా పెద్దబాబుని నీకు ఇంకేం కావాలమ్మా అని అడిగితే పాలకోవా కావాలని అయితే అడిగాడండి. మా పెద్దబాబుకి పాలకోవా అంటే చాలా ఇష్టం. మా అమ్మ చేసే పాలకోవా అంటే చాలా ఇష్టం. మాకు గేదెలు ఉన్నాయని చెప్పాను కదండి, అమ్మ ఇంట్లో ఉన్న పాలతోనే ఇలా పాలకోవా అయితే రెడీ చేసింది. మా చిన్నబాబు అమ్మ పాలకోవా చేస్తుంటే దానితో వినాయకుడిని చేస్తానని చెప్పి ఇలా అయితే చేశాడండి. మొత్తానికి కనుమ రోజు ఈవినింగ్ పాలకోవా అయితే చేసేసిందండి. అలాగే ముక్కనుమ నాడు మా గేదె ఈనితే కొంచెం మురిపాలు ఫ్రిడ్జ్లో ఉంటే మా కోసం కొంచెం దాచుంచిందండి. వాటితో జున్ను అయితే రెడీ చేసిందండి. మేమైతే ముక్కనుమ నాడు మా పెద్దబాబు, మా వారు, నేను అయితే వచ్చేసామండి తిరిగి. మా చిన్నబాబుకి ఇంకా హాలిడేస్ అయితే ఉన్నాయండి. మా పెద్దబాబుకి లేవు హాలిడేస్. మా పెద్దబాబుని తీసుకుని అయితే వచ్చేసాము. మా చిన్నబాబు అక్కడే ఉన్నాడండి. తర్వాత 2 డేస్లో వస్తానమ్మా అని చెప్పి వాడైతే అక్కడే ఉండిపోయాడు.
అయితే ముక్కనుమ రోజు ఈవినింగ్ 5:30కి బయలుదేరామండి. నైట్ వచ్చేటప్పటికి 7 అయితే అయ్యింది. సో మొత్తానికి ఈ సంవత్సరం మా సంక్రాంతి పండగ అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.